మచిలీపట్నం దగ్గర ఇటీవల ఆర్ఎంపీ డాక్టర్ గిరిధర్ను జనసేన పార్టీ వల్ల ఆయన ఇంటి మీదకి వెళ్లి విచక్షణారహితంగా కొట్టి ఆ తర్వాత మోకాల మీద నిల్చోబెట్టి క్షమాపణలు చెప్పించిన ఘటన పైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ నాయకులకు సూచనలు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలో భాగంగానే పవన్ కళ్యాణ్ అభివర్ణిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా మీరు చేసింది తప్పు, ఒక వ్యక్తి ఇంటి మీదకి వెళ్ళి అలా మూక దాడులు చేయడం, విచక్షణ రహితంగా కొట్టడం తప్పు అని మాత్రం ఎక్కడ పవన్ కళ్యాణ్ చెప్పడం లేదు. పైగా ఇలా కొంతమంది కావాలని కొందరితో చేయిస్తారు, మీరు వాళ్ళ మీద డైరెక్ట్ గా వెళ్ళి దాడి చేస్తే ఆ రెచ్చగొట్టే నాయకులు బయటకు వచ్చి కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతారు, కాబట్టి అప్రమత్తంగా ఉండాలి, ఇలాంటి వాళ్ళ మీద చట్టపరంగానే మనం ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారే కానీ మీరు చేసింది తప్పు అని చెప్పడం లేదు. పైగా ఈ ఘటనలో పాల్పంచుకున్న వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాల్సిందిగా పార్టీ నాయకులకు ఆదేశించారని కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. మన ప్రత్యర్థులు దీన్ని అవకాశంగా మార్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటి దాడులు చేయొద్దండి అని చెప్తున్నారు. అంటే ఇంకా ప్రశ్నించేందుకు, అవతల వాళ్ళ పక్షాన వచ్చేందుకు ప్రత్యర్థి పార్టీ లేకపోతే దాడులు చేసే వాళ్ళే కదా. ఇంకా దాంతోపాటు కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఎక్కడా కూడా ఈ ఘటనలో కులాలు మతాలని రెచ్చగొట్టింది కూడా ఏమీ లేదు. దాడికి గురైన గిరిధర్ అనే వ్యక్తి ఒక రజక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆ ఊర్లో అతని కులానికి సంబంధించి అతను ఒకడే ఉంటారు. ఇలా వెళ్ళి దాడి చేస్తే ఏమీ కాదు, ఒకడే ఉన్నాడు కాబట్టి ఒక కుటుంబం కాబట్టి మాకేం కాదన్న ఉద్దేశంతో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేశారని చెప్తున్నారు. కానీ జనసేనలోని పలానా కులమొళ్ళు పోయి దాడి చేశారని ఎక్కడా వైసీపీ వాళ్ళు చెప్పడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు కులాలు మతాలని రెచ్చగొట్టడంలో భాగంగానే ఇదంతా జరుగుతోందని చెప్పి ఆయన కులాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారు కులాలు మతాల గురించి మాట్లాడుతున్నారు కానీ ఈ రాష్ట్రంలో కులాలని మతాలని పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టినట్టుగా మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ నాయకుడు ఆ సాహసం చేయలేకపోయారు. పదవులన్నీ ఒకే కులానికి ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ మాట్లాడారు, ఒక కులాన్ని ప్రస్తావిస్తూ. మరి అది ఆ కులం మీదకి మిగిలిన కులాన్ని రెచ్చగొట్టడం కాదా? చిన్న చిన్న కులాలకు సంబంధించిన జాబితానంతా చదివి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ కూడా రాజ్యాధికారంలో హక్కు కావాలి అంటూ మాట్లాడారు. కరెక్టే, తప్పేం కాదు. కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 మంత్రి పదవులు జనసేన కేటాయిస్తే ఆ 3 మంత్రి పదవులు ఎవరికి ఇచ్చుకున్నారు పవన్ కళ్యాణ్? ఒక ఎస్సీకి గానీ, ఒక ఎస్టీకి గానీ, ఒక బీసీకి గానీ, ఒక మైనార్టీకి గానీ మంత్రి పదవి ఇచ్చారు? ఇవ్వలేదు. ఎమ్మెల్సీ పదవి వస్తే ఎవరికి ఇచ్చుకున్నారు? తన అన్నకే ఇచ్చుకున్నారు. కానీ అప్పుడు మాత్రం కులాల్ని రెచ్చగొడుతూ వచ్చారు. నాది హిందూ మతం, జగన్ నువ్వు క్రిస్టియన్, అలాంటప్పుడు నీ పేరు చివర రెడ్డి ఎందుకు తీసేయి? ఎవరో సామాన్యమైన వ్యక్తులు అంటే బాగుంటుంది, కానీ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి నీ మతం అది, నీ పేరు చివర కులం తీసేయి, ఆ రెడ్డి తీసేయి, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతూ వచ్చారు? అంటే కులాల్ని మతాల్ని జగన్మోహన్ రెడ్డి మీదకి రెచ్చగొట్టడంలో భాగంగానే ఇవన్నీ చేశారన్నది తెలుసు. దేశంలో గొడవలకు హిందూ నాయకులే కారణం. ఇది ఎప్పుడు? బీఎస్పీతో, మాయావతితో, కమ్యూనిస్టులతో ఉన్నప్పుడు. అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూల్లోనూ జంతువుల కొవ్వు కలిపారంటూ ప్రచారం చేశారు. ఎంత విద్వేషం నింపాలో ఆ రోజు అంత విద్వేషం నింపే ప్రయత్నం చేశారు. అది మతాల్ని రెచ్చగొట్టడం కాదా? జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మతాన్ని నమ్ముతాడు, కానీ తిరుమల లడ్డు తింటాడో లేదో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా అడిగారా జగన్మోహన్ రెడ్డి తిరుమల లడ్డు తింటారా లేదా అని? అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా కులాలు మతాల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డికి నష్టం కలిగించాలని ఆ రోజు చేయని విన్యాసాలు లేదు. జగన్ రెడ్డి అంటే తప్పేంటి? నేను జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అంటాను, తప్పేంటి? ఆయన పేరు చివరన రెడ్డి ఉంది కదా, కావాలంటే తీసేయమను, కులం తీసేయమని అప్పుడు మాట్లాడనట్టు మాట్లాడారు. దేశ భావన ఎలాగో లేదు, కనీసం కుల భావన పెంచుకోండి అని పవన్ కళ్యాణ్ గారి బహిరంగంగా తన పార్టీ కార్యక్రమాల్లో పిలుపునిచ్చారు కదా. మీరు రెడ్డి ఆయన రెడ్డి మాట్లాడుకోండి అంటూ సినిమా ఫంక్షన్ లో దిల్ రాజుతో పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా? అంటే అక్కడ కూడా కులాలను రెచ్చగొట్టడం కాదా? కాపులు పార్టీ నడపలేరని విమర్శలు చేసే వారికి గట్టిగా సమాధానం చెప్పండి అంటూ పార్టీ మీటింగుల్లోనే మాట్లాడింది నిజం కదా. నేను రెల్లి కులం అని ఒకసారి చెప్పారు, నేను కాపు కులమే అని ఒకసారి చెప్పారు, మా తల్లిది బలిజ సామాజిక వర్గం, మా నాన్నది కాపు కులం అంటూ ఎవరు అడగకపోయినా సరే పదే కులాల ప్రస్తావన తెచ్చింది పవన్ కళ్యాణ్ గారు కదా. గతంలో రాయలసీమలో కొన్ని వర్గాల్ని అణిచివేస్తూ ఉన్నారు అంటూ చెప్తూ రాయలసీమ ప్రాంతంలో అక్కడ ఉన్న సామాజిక వర్గాల మధ్య విభేదాలు రగిల్చేలాగా ప్రసంగాలు, అది కూడా ఏంది చాలా విద్వేషపూరితంగా ఊగిపోతూ ఆవేశంతో గతంలో ప్రచారం చేసింది నిజం కదా. రాజకీయాలంటే 2 కులాల మధ్య గొడవనా అంటే అప్పటికి ఇంకా టీడీపీకి దగ్గర కానప్పుడు టీడీపీ వైసీపీ మధ్య ప్రాతినిధ్యం వస్తున్న 2 కులాల గొడవలుగా మారిపోయింది రాజకీయం అంటూ మాట్లాడింది నిజం కదా. 33,000 మంది మహిళల్ని అదృశ్యమయ్యారు వైసీపీ అంటూ మాట్లాడింది విద్వేషాలను నింపడంలో భాగం కాదా. వాలంటీర్లే ఆడవాళ్ళని రాష్ట్రం దాటిస్తున్నారంటూ మాట్లాడారు, అది విద్వేషపూరితమైంది కాదా. సుగాలి ప్రీతి కేసుని ఎంతగా వాడుకున్నారు. సరే, అమరావతినైనా వదిలిపెట్టారా? అమరావతి కుల రాజధాని అని గతంలో అనలేదా టీడీపీకి దూరంగా ఉన్నప్పుడు? నాకు భయం ఉంది, ఇది ఆల్రెడీ 56,000 ఎకరాల్లో కొన్ని వర్గాలు బాగా డబ్బున్న వాళ్ళు నిర్మించుకుంటున్న ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా మారిపోయింది అమరావతి అని మాట్లాడింది నిజం కదా. డిప్యూటీ సీఎం అయిన తర్వాత అమరావతి అన్నది ఒక సర్వశ్రేష్ఠ రాజధాని అంటూ మాట్లాడింది నిజం కదా. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కులాలు మతాల మధ్య
ప్రాంతాల మధ్య ఆయన రగిల్చినంత విద్వేషపూరితమైన ప్రసంగాలు కానీ ఇంకెవరు ఏ నాయకుడు చేయలేదు, ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా చేయలేదు. మొన్నటి ఎన్నికల్లో జనసేనకు కాపు సామాజిక వర్గం గట్టిగా మద్దతుగా నిలిచింది నిజం, తప్పేమీ లేదు. కానీ గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కాపు సామాజిక వర్గం అన్నది డిమాండ్ చేసి మరి వాళ్ళ హక్కుల్ని సాధించేది. ఏ ప్రభుత్వం ఉన్నా సరే కాపుల్ని ప్రత్యేకంగా వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ గురించి ఆలోచన చేసేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపులకు సంబంధించి ఏ ప్రత్యేకమైన కార్యక్రమం లేదు. కాపులకు టీడీపీ కూడా పదవులు ఇవ్వడం లేదు, తన పార్టీలోని కాపులకు కూడా. ఇది బహిరంగంగానే కడప జిల్లాలో టీడీపీ నాయకులు బహిరంగంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ మనం వింటున్నారు, పవన్ కళ్యాణ్ తో పాటు కాపులు ఆటోమేటిక్ వచ్చేస్తారు, కాబట్టి మనం ప్రత్యేకంగా కాపులకు ఏమి చేయాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది, టీడీపీ ఉంది, ఇది అన్యాయం అంటూ తెలుగుదేశం పార్టీలోని ఆయా సామాజిక వర్గాల నాయకులు ఆందోళన చెందుతున్నారు. బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఇటీవల విమర్శలు చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ వల్ల ఆయన సామాజిక వర్గం కూడా ఇప్పుడు నష్టపోతుంది కాపులు, ఎందుకంటే డిమాండ్ చేసే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు టీడీపీ ఎలా ఉందంటే సరే ఆ సామాజిక వర్గం ఓట్లన్నింటినీ తీసుకురావాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ది. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం ఇచ్చాం, వాళ్ళ అన్నకు ఎమ్మెల్సీ ఇచ్చాం, ఇంకా మనకి సంబంధం ఏంటి అన్నట్టుగా వ్యవహారం ఉండడంతో ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో కాపులకు కూడా సరైన ప్రాతినిధ్యం కావచ్చు, లాభాలు కావచ్చు, ఎక్కడ గుర్తింపు కూడా లేదు. కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కులాల్ని మతాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారు అవతల వాళ్ళు అంటూ మళ్ళీ ఎదురుదాడి చేస్తున్నారు.